చిమ్మ చీకట్లో సాధారణంగా మనుషులకు కళ్ళు కనిపించవు. సైనిక దళాలు చీకట్లో చూసేందుకు వీలుగా ప్రత్యేక కళ్లద్దాలు ధరిస్తారు. తాజాగా కాలిఫోర్నియాకు చెందిన బయోహాకర్స్ టీం, అలాగే సైన్స్ ఫర్ ది మాసెస్ బృందం నిపుణులు చీకట్లో కూడా పగటిపూట చూపు మాదిరిగానే కళ్ళు కనిపించేలా ఐ డ్రాప్లను అభివృద్ధి చేశారు. క్లోరిన్ 6 అనే సమ్మేళనాన్ని ఉపయోగించి ఈ కంటి చుక్కలు రూపొందించారు. లోతైన సముద్రాల్లోని చేపలలో వాటి కంటి చూపుకు దోహదపడే ఒక రసాయనంతో దీన్ని తయారు చేశారు. ఈ సమ్మేళనాన్ని ఇన్సులిన్ అలాగే సెలైన్తో కలిపి కంటిలో వేయడం వల్ల తాత్కాలికంగా రాత్రిపూట సైతం చూపు మెరుగవుతుంది. ఈ కంటి చుక్కలు మార్కెట్లోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె 15వ రోజుకు చేరుకుంది. గత 15 రోజులుగా వారు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని, తమ వేతనాలను పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సోమాదుల యేసుబాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏసయ్యరాజు, నగర అధ్యక్షులు సిరికి ప్రసాద్, నాయకులు బాలభవానీ కుమార్, సాయి, ముకుందరావు తదితరులు సమ్మెకు నాయకత్వం వహిస్తున్నారు. ఉత్తమ సేవలు అందిస్తున్న రాజమహేంద్రవరం మహిళా పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎండి అలీ జిల్లా ఉత్తమ పోలీసుగా డీఐజీ అశోక్ కుమార్ నుంచి వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అలీకి ఉత్తమ పోలీసుగా బ్యాడ్జిని స్వయంగా డీఐజీ అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డి నరసింహకిషోర్, ఇతర పోలీసు అధికారులు పాల్గొని అలీని అభినందించారు. ఉత్తమ పోలీసుగా పురస్కారాన్ని అందుకున్న అలీకి ఈరోజు సాయంత్రం రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించనున్నారు.